యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. గోత్రముల పేరులు ఇవి. దానియులకు ఒక భాగము, అది ఉత్తర దిక్కు సరిహద్దు నుండి హమాతురకు పోవు మార్గము వరకు, హెత్లోనునకు పోవు సరిహద్దు వరకును, హసరేనాను అను దమస్కు సరిహద్దు వరకును, హమాతు సరిహద్దు మార్గమున తూర్పుగాను పడమరగాను వ్యాపించు భూమి దాని యొక్క సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా ఆషేరీయులకు ఒక భాగము, ఆషేరీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా నఫ్తాలీయులకు ఒక భాగము, నఫ్తాలీ సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా మనష్షేయులకు ఒక భాగము, మనష్షేయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా ఎఫ్రాయిమీలకు ఒక భాగము, ఎఫ్రాయిమీల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా రూబేనీయులకు ఒక భాగము, రూబేనీల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా యోధా వారికి ఒక భాగము. ప్రియులారా, ఈరోజు మనం 48వ అధ్యాయముతో యెహెజ్కేలు గ్రంథాన్ని మనం ముగిస్తూ ఉన్నాం. మనము 2023 జనవరి నెల 3వ వారము నుండి యెహెజ్కేలు గ్రంథాన్ని ధ్యానించడం ఆరంభించాం. 2023 జనవరి 3వ వారం నుండి మొదటి 2 వారాలు నూతన సంవత్సరానికి సంబంధించిన మెసేజ్లు విన్నాము. 3వ వారం నుండి యెహెజ్కేలు గ్రంథాన్ని మనం ఆరంభించాం. అలా ఆరంభించాక మరలా క్రిస్మస్ దినాల్లో మరలా కొంత గ్యాప్ వచ్చింది. న్యూ ఇయర్ టైంలోను, క్రిస్మస్ టైంలోను, తర్వాత లెంట్ డేస్ అప్పుడు కూడా మధ్యలో కొంత గ్యాప్ ఇవ్వడం జరిగింది. అది అయిన తర్వాత ఇప్పుడు మరలా మనం దాన్ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయాన్ని మనం మరి చివరిలో ముగించుకోవడానికి మనం వచ్చాం. ఈ యెహెజ్కేలు గ్రంథంలో చాలా విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. మనం కనుక ఇలాగా ధ్యానం చేసే విషయాలు వినకపోతే విడిగా చదువుతూ ఉంటే మనకు అంత స్పష్టంగా అర్థం కావు. ప్రవక్తల గ్రంథాలు కొంచెం కఠినంగా ఉంటాయి, కష్టంగా ఉంటాయి. అందులోని యెహెజ్కేలు గ్రంథం అంత ఈజీగా అర్థమయ్యేటువంటి గ్రంథం కాదు. కనుక ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఏదైతే విన్నామో అది మనసులో పెట్టుకొని మనం విడిగా మనం చదువుతుంటున్నప్పుడు అప్పుడు మనకి బాగా అర్థమవుతూ ఉంటుంది. కనుక కొంతమందికి వాక్యం మీద ఆసక్తి ఉంటుంది, కొంతమంది ఆదివారం కాబట్టి ఏదో వచ్చి వినేసి వెళ్ళిపోదాం అనుకునేవారు కొంతమంది ఉంటారు. కనుక అందరూ ఒకలాగా ఉండరు. యేసు ప్రభువే చెప్పారు 4 రకాల నేలల గురించి. విత్తనాలు విత్తేవాడు విత్తడానికి వెళితే కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి. విన్నట్టుగానే వింటారు, పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోతూ ఉంటాయి, ఒక్క మాట కూడా వాళ్ళలో నిలిచి ఉండదు. త్రోవ ప్రక్కన పడిన విత్తనములను పోలిన వారు. కొన్ని విత్తనాలు రాతి నేల పడ్డాయి. హృదయంలో ధనాపేక్ష, ఇంకా రకరకాల ఆలోచనలు, లేక భూ సంబంధమైనవి, పాప సంబంధమైనవి హృదయంలో ఉంటాయి. కనుకనే ఆ వేరు లోతుగా పాతుకోలేదు కనుక కొంచెం మొలిసి ఆ తర్వాత అది ఎండిపోయినట్టుగా రాతి నేలను పోలిన వ్యక్తులను గురించి చెప్పాడు. ముండ్ల కంపలలో పడిన విత్తనాల గురించి చెప్పాడు. ఆ ముండ్ల పొదలు ఐహిక విచారములు, ధనమోసం అవి ఎదగకుండా చేసినాయి. కనుక నేల మంచిదే, కానీ ముండ్ల కంపలు ఉన్నాయి, అవి ఎదగకుండా చేసినాయి. ఆ ఐహిక విచారములు, ధనమోసములు, అందుకని ఆ విత్తనాలు మొలిచినాయి కానీ అవి ఎదగలేకపోయినాయి అని చెప్పాడు. మంచి నేలను పోలిన విత్తనములను పోలిన వారు ఎవరనగా అని అంటూ చెప్పాడు అన్నాడు. మంచి హృదయంతో విశ్వాసంతో అంగీకరించి దాని ప్రకారంగా జీవించేవారు. కాబట్టి మంచి నేల అంటే అది బాగా దున్నబడి చదును చేయబడి వ్యవసాయానికి సిద్ధంగా ఉన్నటువంటి నేల. అందులో విత్తనం వేస్తే అది 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలించిద్ది. అలాగా సిద్ధంగా ఉండి వాక్యం వింటే అది మనలో ఫలించిద్ది. లేకపోతే త్రోవ ప్రక్కన పడిన విత్తనములాగా, ముండ్ల కంపల్లో పడిన విత్తనములాగా, రాతి నేలను పడిన విత్తనములాగా మరి నిష్ప్రయోజనంగా మిగిలిపోతుంది. కాబట్టి ఎప్పుడు వాక్యం విన్నా మనము ఏ నేల అయితే చదును చేయబడి దున్నబడి చదును చేయబడుతుందో అలాంటి హృదయంతో వాక్యం వింటేనే మన జీవితాలు ఫలిస్తాయని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఈరోజు 48వ అధ్యాయము మనము చివరి అధ్యాయంగా ధ్యానం చేస్తూ ఉన్నాం. వాస్తవంగా మరి 40వ అధ్యాయము నుండి 48వ అధ్యాయం వరకు యెహెజ్కేలు గ్రంథంలో ఇదంతా ఒక భాగం. 40 నుండి 48వ అధ్యాయం వరకు ఇందులో నూతనమైన ఆలయము, ఆ తర్వాత ఇశ్రాయేలీలు నూతన పరచబడము, వారి కొరకు మరలా భూమిని నూతనంగా
దేవుడు వారికి కేటాయించడము, ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తాం. న్యూ క్రియేషన్ లాగా, నూతన సృష్టి లాగా ఇశ్రాయేలీల యొక్క జీవితాలు చెర నుండి విడుదల పొందాక వారు అనుభవించే పరిస్థితులను గురించి 40 నుండి 48 అధ్యాయాల్లో వ్రాయబడ్డాయి. తర్వాత 47వ అధ్యాయం పోయిన వారం మనం ధ్యానం చేశాము. 47, 48 అధ్యాయాలు ఇవి కంటిన్యూగా ఉండేటువంటి అధ్యాయాలు. ఇందులో నూతన దేవాలయము, ఆ తర్వాత భూమిని పంచడము, ఈ విషయాలు రాయబడ్డాయి. భూమిని వారికి పంచడం, ఈ విషయాలు పోయిన వారం కూడా జ్ఞాపకం చేసుకున్నాం, భూమిని పంచడాని గురించి. ఈ వారం కూడా 47, 48 అధ్యాయాలు ఇవి వాస్తవంగా కలిసి ఉన్న అధ్యాయాలు. అయితే ఇందులోనే మనం ఈరోజు 48వ అధ్యాయంలో ఈ భూమిని పంచడాని గురించిన కొన్ని విషయాలు మనం చూస్తాం. 48వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 35 వచనాలు ఉన్నాయి. ఇందులో ఇవి 2 భాగాలుగా ఉన్నాయి. పేరాలు అయితే మనకు చాలా కనబడతా ఉన్నాయి. ఎన్ని పేరాలు ఉన్నాయి ఒకసారి చూద్దామా? 1 నుండి 7 వచనాలు ఒక పేరాగా చూస్తాం. 8 నుండి 20 వచనం వరకు రెండో పేరా కనపడతా ఉంది. 21 నుండి 29 వరకు మూడో పేరా కనపడతా ఉంది. తర్వాత 30 నుండి 35 వరకు 4వ పేరా కనబడతా ఉంది. అయితే యెహెజ్కేలు గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఈ పేరాలతో మనకు పని లేకుండా విభజన అనేది వేరుగా ఉంటుంది. ఈ అధ్యాయం కూడా అలానే ఉంది. ఇందులో 4 పేరాలు మనకు కనబడతా ఉన్న విభజన దగ్గరకు వచ్చేసరికి 2 విభజనలు ఉన్నాయి. ఈ 2 విభజనలు ఏంటి అంటే 1 నుండి 29 వరకు భూమిని కూర్చిన దర్శనం, ద విజన్ ఆఫ్ ద ల్యాండ్ మనం చూస్తాం. భూమిని కూర్చిన ఒక దర్శనాన్ని చూస్తాం. తర్వాత 30 నుండి 35 వరకు దేవుని పట్టణము, ద సిటీ ఆఫ్ యాహ్వే అన్నారు. దేవుని పట్టణం లేక యెహోవా పట్టణం. ఈ 2 విషయాలు ఇందులో ఉన్నాయి. భూమిని కూర్చిన దర్శనము, దేవుని పట్టణము. అందువలన ఇవి చాలా చిన్న విషయాలు కాబట్టి వచనాలు 35 ఉన్న విషయము చిన్నగా ఉంటుంది. మనము క్లుప్తంగా ధ్యానం చేస్తాం. దీన్ని జాగ్రత్తగా కొద్ది నిమిషాలు దీని మీద మనసు పెట్టాలని ప్రభునామలో తెలియజేస్తూ ఉంటున్నాను. అయితే 2 భాగాలుగా ఇది ఉన్న దీన్ని మనము చిన్న చిన్న భాగాలుగా చేసి మనం ధ్యానం చేయొచ్చు. మొదటి 7 వచనాలు మూలవాక్యంగా చదివాం కదా. ఈ మొదటి 7 వచనాల్లో ఉత్తరమున ఉన్న 7 గోత్రాల గురించి రాయబడి ఉన్నది. ఉత్తరాన, దక్షిణాన ఈ 12 గోత్రాలకి ఆ యెరూషలేం పట్టణానికి వచ్చాక ఆ ఇజ్రాయేలు దేశము ఉత్తరాన, దక్షిణాన ఈ 12 గోత్రాలకి అది విభాగించబడ్డం మనం చూస్తాం. మొదటి 7 వచనాలు ఉత్తరమున ఉన్న 7 గోత్రాలకు ఆ భాగము పంచడాన్ని మనం చూస్తాం. ఈ గోత్రాల్లో మనం గమనిస్తూ ఉన్నప్పుడు మొట్టమొదట ఏ గోత్రం పేరు రాయబడి ఉన్నది? దాను గోత్రం అని మనం చూస్తాం. కనుక ఉత్తరాన ఉన్న గోత్రాల పేర్లు అని చెప్పి 48వ వచనంలో ఏమన్నాడు? దానీయులకు ఒక భాగము అన్నాడు. దానీయులు అంటే దాను గోత్రానికి చెందినవారు. దాను, ఆషేరు, నఫ్తాలి, మనష్షే, ఎఫ్రాయిము, రూబేను, యోదా. మొదటి 7 వచనాల్లో మనకి ఈ 7 గోత్రాలు కనబడతాయి. దాను, ఆషేరు, నఫ్తాలి, మనష్షే, ఎఫ్రాయిము, రూబేను, యోదా. ఈ 7 గోత్రాలు కనబడతాయి. అయితే మనకు విచిత్రం ఏంటంటే దాను పేరు మొదట పెట్టడం అనే దాన్ని మనం ఒకసారి బాగా ఆలోచించాలి. ఎందుకు అనంటే మనం దానుని గురించి చూస్తూ ఉంటే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో ఇశ్రాయేలీల 12 గోత్రాలు లెక్కించబడ్డాయి. ఒక్కొక్క గోత్రం నుండి 12,000 మంది, వాళ్ళందరూ కలిపి 1,44,000 మంది 7 ఏండ్ల శ్రమల కాలంలో మరి దేవుని కొరకు కేటాయించబడిన వారిగా మనం చూస్తాం. ఈ గోత్రాల పేర్లు చెప్పినప్పుడు అందులో దాను గోత్రం పేరు అనేది మిస్ అవ్వడం చూస్తాం. దాను గోత్రం కనబడదు, వారు అందులో లెక్కించబడలేదు. 7వ అధ్యాయం 1 నుండి మనము వరుసనే 8వ వచనం వరకు చూస్తూ ఉంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఈ గోత్రాల పేర్లు ఉన్నాయి. ముఖ్యంగా మనము 4వ వచనం నుండి గమనిస్తాం కదా. ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది అన్నాడు. అని 5వ వచనంలో ఏమన్నాడు? యోదా గోత్రం అన్నాడు. యోదా గోత్రం, రూబేను గోత్రం, గాదు గోత్రము, ఆషేరు, నఫ్తాలి,
మనష్షే, తర్వాత షిమియోను, ఆ తర్వాత ఇస్సాకారు, జెబూలూను, యోసేపు, బెన్యామీను, ఇలాగ చెప్తూ వచ్చాడు. వీళ్ళందరూ కూడా 144,000 మంది 8వ వచనం వరకు. కానీ ఇందులో దాను గోత్రం లేదు. దాను గోత్రం ఎందుకు లేదు అంటే మనము దానుని గురించిన ప్రవచనాన్ని కూడా ఒకటి చూడగలుగుతాము. ఆదికాండం 49వ అధ్యాయము 16వ వచనం. దాను ఇశ్రాయేలు గోత్రీకుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును. 17వ వచనం. దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును, అది గుర్రపు మడిమలు కరచును, అందువలన ఎక్కువాడు వెనుకకు పడును. ఈ గోత్రాల గురించి చెప్తూ యోధా కొదమ సింహం అన్నాడు. తర్వాత ద్రాక్షవల్లితో పోల్చాడు. తర్వాత ఇస్సాకారు 2 దొడ్ల మధ్య పండుకున్న బలమైన గార్ధబం అని అన్నాడు. ఆ తర్వాత ఆషేరు శ్రేష్టమైన ఆహారాన్ని గురించి చెప్పాడు. నఫ్తాలి విడవబడినటువంటి లేడీ అన్నాడు. యోసేపు ఫలించడి కొమ్మ అన్నాడు. బెన్యామీనును ఆయన మరి బెన్యామీను దగ్గరకు వచ్చేసరికి అది తోడేలుతో పోల్చబడినట్టుగా మనం చూస్తాం. ఇలాగా రకరకాలుగా ఈ పోలికలు అనేవి మనం చూస్తాము. అయితే దాను దగ్గరకు వచ్చేసరికి సర్పముతో పోల్చాడు, అది మనం చూస్తాం. కనుక దానును సర్పంతో పోల్చడానికి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఆ గోత్రాలు లెక్కించినప్పుడు దాను గోత్రం లేకపోవడానికి మధ్య ఏదో కనెక్షన్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి క్రీస్తు విరోధి కాలంలో దాను యొక్క పాత్ర ఒకటి ఉంటుంది అనేది ఒక అభిప్రాయం. అంటే ఇశ్రాయేలీలో నుండి అబద్ధ ప్రవక్త ఒకడు లెగుస్తాడు. వాడు క్రీస్తు విరోధిని బలపరుస్తాడు. వాడు అబద్ధ ప్రవక్త బహుశా దాను గోత్రం నుండి వస్తాడేమో అనే ఒక అభిప్రాయము ఇలాగ వ్యక్తమవుతూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, అసలు దాను గోత్రము ప్రకటన గ్రంథంలో లెక్కించకపోవడానికి ఇంకొక ముఖ్యమైన కారణం ఉంది. అదేంటి అంటే ఇశ్రాయేలీలలో విగ్రహారాధన అనేది మొదలవడానికి మొట్టమొదటి అడుగు వేసింది దానియులే అనే దాన్ని మనం చూస్తాం. దాను భయంకరమైన విగ్రహారాధనలో వారు కూరుకుపోయినట్టుగా మొట్టమొదటిగా మనం వారి గురించి చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయము 30వ వచనం 18:30. దానియులు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిరి. మోషే మనుమడును గెర్షోను కుమారుడునైన యోనాతానను వాడును వాని కుమారులను ఆ దేశము చెరపట్టబడు వరకు దానియుల గోత్రమునకు యాజకులై ఉండిరి అన్నాడు. దానియులు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకున్నారు. ఏ ప్రతిమ? అంతకుముందు 17-18 అధ్యాయాలు చదువుతూ ఉంటే మీకా అనేటువంటి ఒక యాజకుడు ఉండేవాడు. ఒకరి ఇంట ఈ ప్రతిమ ఉండేది. వారు దాన్ని పూజిస్తూ ఉన్నారు. దానియులు వెళ్ళి ఆ ప్రతిమను తీసుకొచ్చి వారి మధ్య నిలుపుకొని వారు దాన్ని పూజించడం అనేది ప్రారంభించారు. కాబట్టి దానియులు విగ్రహారాధనలో పడిపోయిన మొదటి గోత్రం కాబట్టి దానియులను ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో లెక్కించలేదు అని ఇలాగా వ్యాఖ్యానం చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే మనము యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయంలో గోత్రాల పేరు చెప్పినప్పుడు దాను గోత్రం ముందు చెప్పారు. ఏంటి కారణం అంటే 7 ఏండ్ల శ్రమల కాలంలో దాను గోత్రం లేకపోయినా 1000 ఏండ్ల పాలనలో ఈ 48వ అధ్యాయము ఇది ఇశ్రాయేలీలకు 1000 ఏండ్ల పాలనలో దేవుడిచ్చే స్వాస్థ్యాన్ని గురించిన ప్రవచనం అది. కాబట్టి 1000 ఏండ్ల పాలనలో దాను గోత్రము దేవుని కృపను తిరిగి మరలా పొందుతారు. పొందడమే కాదు, వారు మొదటిగా లెక్కించబడ్డారు. అంటే దేవుడు ఆ పడిపోయిన గోత్రాన్ని మరలా తిరిగి పునరుద్ధరించి వారిని మరలా దేవుడు మొదటి స్థానంలో పెట్టడం అనే దానిలో దేవుని అద్భుతమైన కృప ఎలా ఉంటుందో మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందుకని రోమిలకు రాసిన పత్రికలో పౌలు 5వ అధ్యాయము చివరి వచనంలో ఒక మాట వాడాడు. రోమా పత్రిక 5వ అధ్యాయం చివరి వచనములు ఏమంటాడంటే, కాగా పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ దేవుని కృప అపరిమితముగా విస్తరించాను. పాపం ఎక్కడ విస్తరించిందో అక్కడ దేవుని కృప అపరిమితంగా విస్తరించింది. కాబట్టి పడిపోయిన వారు పడిపోయినట్టే లేరు. వారిని దేవుడు పూర్తిగా నిరాకరించలేదు.
వారికి తిరిగి మరల కృపనిచ్చాడు, వారిని నూతనపరిచాడు. మనందరి పట్ల దేవునికి ఇలాంటి ప్రణాళికే ఉంది. నువ్వు నిజంగా రక్షింపబడ్డ దేవుని వ్యక్తివైతే, దేవుని బిడ్డవైతే, నీ మార్పు నిజమైతే, నువ్వు పడిపోయినా సరే మరలా తిరిగి దేవుడు నిన్ను లేపుతాడు. బైబిల్లో ఒక మాట ఉంది, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. నీతిమంతుడు 7 మార్లు పడినా మరలా తిరిగి లేగుస్తాడు. జాక్ పూనేనని ఒక భక్తుడు ఏమంటాడంటే, నువ్వు 1000 సార్లు పడినా 1001 నువ్వు మరలా దేవుని కృప పొందడానికి నీకు అవకాశం ఉంది. నువ్వు 1000 సార్లు పడినా సరే 1001 మరలా తిరిగి నువ్వు లేవడానికి, దేవుని కృపను పొందడానికి నీకు అవకాశం ఉందంటే, దేవుని కృపను మనం అసలు కొలవలేము. ఎంత అద్భుతమైన కృప దేవుని కృప! పడి చెడి పతనమైన ప్రతి మనిషి పట్ల ఆయన కృప ఎంత అద్భుతమైందో. ఒకవేళ మనం పడిపోయినప్పుడు మనం అనుకోవచ్చు, నేను సరి అయిన వ్యక్తిని కాదని, నేను తగిన వ్యక్తిని కాదని, నేను పనికిరాను అని. కానీ దేవుని కృప ఎంత అద్భుతమైందంటే, బైబిల్లో సంసోను యొక్క జీవితాన్ని మనం చూడలేమా? న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను దేవుని కృపను పోగొట్టుకున్నాడు కదా, పూర్తిగా పతనమైపోయాడు కదా, అట్టడుగు స్థితికి పడిపోయాడు కదా. దెలీలా జీవితంలో తన యొక్క ఒడిలో తన జీవితం పతనమైన తర్వాత, అతని తలంతా కూడా బోడిగుండి చేయబడ్డాక, ఫిలిస్తీన్ల చేత అతని కళ్ళు పొడవబడిన తర్వాత, నిరాశ, నిస్పృహ, చివరి దశలో అతడు ఆ గుడి దగ్గర, దాగోను గుడి దగ్గర నిలవబెట్టబడినప్పుడు కదా, చివరిగా అతడు దేవుణ్ణి అడుగుతాడు కదా, ఈ ఒక్క మారే నా మనవి విని నాకు తిరిగి బలాన్ని ఇవ్వమంటే, బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, దేవుని ఆత్మ సంసోని మీదకి బలముగా దిగి వచ్చినట్టుగా రాయబడి ఉన్నది. అతడు తన జీవిత కాలంలో చంపిన శత్రువుల లెక్క కంటే కూడా ఆ మరణ సమయంలో చంపిన లెక్క అధికమంట. ఆయన బలమైనటువంటి స్తంభాలను అలా పట్టుకున్నాడు. కొన్ని వేల మంది ఆ గుడిలో లోపల పైన నిలిచి ఉండగా, అతడు దేవుని నామములో ఒక్కసారిగా స్తంభాలు కూల్చినప్పుడు ఫిలిస్తీన్లందరూ కూడా చనిపోయారు. అనేక మంది చనిపోయారు. దేవుని అద్భుతమైన కృప కదా. అతడు ఒకవేళ అలా ప్రార్థన చేయకపోతే అలా నిరాశతోనే మరణించేవాడు. అనుకొని ఉంటారు కదా, సంసోను ఎన్ని వీర కార్యములు చేసినా చివరికి శత్రువు చేతిలో ఓడిపోయి చనిపోయాడు కదా అని. కానీ వీరునిగా చనిపోయాడు. అనేక మంది, వేల మంది ఆ ఫిలిస్తీన్లను చంపి హతము చేసి ఒక వీరునిగా చనిపోయినవాడు. కనుక బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, పడిపోయిన ప్రతి మానవుని పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది. మరలా తిరిగి ఆయన దగ్గరకు రావడానికి ఆయన సాధనములు కల్పిస్తా ఉన్నాడు. సమూయేలు గ్రంథంలో, సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం, దావీదు దగ్గరికి యుక్తి కలిగిన ఒక స్త్రీ వచ్చి నిలవబడి ఆమె మాట్లాడుతూ ఏమంటదంటే, మనమందరమును చనిపోదుము కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. అమ్మా చదువుతున్నావా? దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు దూరస్తుడు కాకయుండునట్లు సాధనములు కల్పిస్తా ఉన్నాడు మరలా తిరిగి రావడానికి. కనుక దూరస్తుడై తోలివేయబడిన వాడు పూర్తిగా అలాగా వెళ్ళిపోకుండా మరలా తిరిగి రావడానికి సాధనములు కల్పిస్తా ఉన్నాడు. ఆదాము పాపం చేసి ఆదాము అవ్వలు ఏదేను తోట నుండి తోలివేయబడ్డారు. కానీ మరలా తిరిగి ఆ జీవ వృక్ష ఫలములు భుజించడం కొరకాయ ఒక సాధనాన్ని కల్పించాడు దేవుడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ప్రతి మనిషి పోగొట్టుకున్న కృపను తిరిగి పొందడానికి మరలా అవకాశం ఉంది అనడానికి దానియులు వారు మొదట లెక్కించబడ్డారు అని మనము 1 నుండి 7 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత 8 నుండి 12 వచనాలు, 8 నుండి 12 వచనాల్లో అక్కడ దేవుని భాగాన్ని చూస్తా ఉన్నాం. దేవుని భాగం, ఆ భూమిని కొలిచేటప్పుడు కొంత దేవుని భాగంగా ఎంచబడింది. దేవుని భాగం అంటే యాజకుల కొరకు నిర్ణయించబడిన భాగం, అది దాన్ని దేవుని భాగము అని అన్నారు. దీని గురించి 45వ అధ్యాయంలో ఇంతకుముందు మనం చదివాము. 1 నుండి 6 వచనాలు. యాజకుల కొరకై ఆ భూమి నిర్ణయించబడింది. వారు పరిచర్య చేసే దినాలన్నీ కూడా అక్కడ వారు నివసించడానికి కొన్ని గదులు వారి కొరకు నిర్ణయించబడ్డాయి. కొంత ఓపెన్ ప్లేస్ కూడా వారి కొరకు ఉంది. వారు ఆ విశాల స్థలము, ఆ గదుల్లో నివసించి వారు ఆలయంలో పరిచర్య చేయాలి. కానీ వారు దాన్ని అమ్ముకోవడానికి కానీ వేరొకరికి స్వాస్థ్యం ఇవ్వడానికి కానీ లేదు. ఉన్నంత కాలము అందులో నివసించడమే వారి భాగం. అది దేవుని భాగంగా
ఎంచబడినట్టుగా మనం చూస్తాం. ముఖ్యంగా యాజకులలో సాదోకు సంతతి వారికి ఆ భాగాన్ని ఇవ్వాలని దేవుడు చెప్పాడు. పోయినసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, సాదోకు సంతతి వారికి ఎలా వచ్చింది ఆ స్వాస్థ్యం. మొదట ఎవరిది? లేవికి 3 కుమారులు, గెర్షోను, కహాతు, మెరారి. ఆ ముగ్గురులో కహాతీలు యాజకులుగా ఎంచబడ్డారు. కహాతు కుమారులు 4, అందులో అమ్రాము అనే వ్యక్తి ఒకడు. వారు ప్రత్యేకించబడ్డారు. అమ్రాముకి 2 కుమారులు, 1 కుమార్తె. వారు మోషే, అహరోను, మిరియాము. ఈ అమ్రాము పిల్లలు. వీరిలో అహరోను యాజకుడిగా ఎంచబడ్డాడు, ప్రధాన యాజకునిగా. ఈ అహరోనికి 4 కుమారులు, అందులో ఎలియాజరు ప్రధాన యాజకునిగా ఎంచబడ్డాడు. ఈ ఎలియాజరు కుటుంబము ఇలాగ సాగి 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 ఏలీ దగ్గరకు వచ్చారు. ఏలీ కుమారులు దుర్మార్గులు కాగా దేవుడు వారిని త్రోసివేసి యాజకుడైనటువంటి సమూయేలుకి ఆ భాగాన్ని ఇచ్చాడు. సమూయేలు కుటుంబీకులు అక్కడి నుండి వారు యాజకత్వాన్ని చేస్తూ ఉన్నారు. చేస్తూ చేస్తూ దావీదు కాలం వచ్చేసరికి, దావీదు సమయంలో దావీదు వృద్ధుడు కాగా అక్కడున్న ఒక యాజకుడు సొలొమోనుకు సపోర్ట్ చేయడానికి బదులుగా అమ్నోనుకి సపోర్ట్ చేశాడు, అబ్యాతారు. అందువలన అతడు ఆ సమూయేలు కుటుంబానికి చెందిన యాజకత్వాన్ని అతడు కోల్పోయాడు. ఆ అబ్యాతారు దాన్ని కోల్పోవటాన్ని బట్టి అప్పుడు సాదోకు అనే వ్యక్తి ఆ స్థానాన్ని పొందాడు. అక్కడి నుండి సాదోకు సంతతి వారు నమ్మకంగా జీవించారు, దాన్ని కోల్పోకుండా. మధ్యలో ఒక రాజు చెప్పాడు కదా, యెహోషాపాతు అనుకుంటాడు, ఏమన్నాడు? ఇదిగో దేవుడు మీకు ఇచ్చినటువంటి ఈ ధన్యతను మీరు పోగొట్టుకోవద్దు, జాగ్రత్త. మీకు ఇచ్చాడు ఈ భాగ్యాన్ని, మీరు దాన్ని కోల్పోవద్దు. కొంతమందికి దేవుడు మంచి మంచి భాగ్యాన్ని ఇస్తాడు, కానీ దాని విలువ వారికి తెలియదు. ఏశావుకు తెలిసిందా విలువ? జ్యేష్ఠత్వం అంటే ఏమనుకున్నాడు? ఏముందలే, చిక్కుడుగాయల కూర కంటే ఎక్కువ ఏంటి అనుకున్నాడు. అందుకని బైబిల్ ఏముంది? ఒక్క పూట కూటి కొరకై తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినా ఒకవేళ మీలో ఎవడైనా ఉంటాడేమో, జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. దేవుడు మనకిచ్చిన రక్షణ విలువ మనకు తెలుసా? దేవుని పిల్లలుగా పిలువబడ్డం ఎంత భాగ్యమో తెలుసా? కొంతమంది దాని విలువ తెలియదు కనుకనే మొదటివారు కడపటి వారైపోతున్నారు, కడపటి వారు మొదటి వారైపోతున్నారు. సాదోకు సంతతి వారు స్థిరంగా నిలిచారు గనుకనే వారి కొరకై భూమిని కేటాయించమని చెప్పాడు. అది దేవుని భాగము, అది యాజకులది, ముఖ్యంగా సాదోకు సంతతి వారిది. ఆ తర్వాత 13 నుండి 14 వచనాలు, 13, 14 వచనాలు, ఈ 2 వచనాలు లేవీల భాగంగా మనం చూస్తాం. లేవీలంటే పరిచారకులు. యాజకులకు ఎదురుగా కొంత భాగాన్ని లేవీలకు ఇవ్వడం జరిగింది. దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా 3 చెప్పాడు 13, 14 వచనాల్లో. దాన్ని అమ్మకూడదు అన్నాడు, బదులుగా ఇయ్యకూడదు అన్నాడు, దాని ప్రథమ ఫలములు ఇతరులు అనుభవించకూడదు అన్నాడు. ఆ భాగాన్ని ఇచ్చి లేవీలకు 3 కండిషన్స్ పెట్టాడు. ఆ భాగమును అమ్మకూడదు, దాన్ని బదులుగా ఇయ్యకూడదు, ప్రథమ ఫలములు ఇతరులు అనుభవించకూడదు అనే 3 కండిషన్స్ పెట్టి ఆ భాగాన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత 15 నుండి 20 వచనాలు పట్టణానికి సంబంధించిన భాగముగా మనం చూస్తాం. ఈ భూమిని పంచేటప్పుడు అది ఏ భాగము ఎవరికి ఇవ్వాలో ఇది దేవుడు స్పష్టంగా చెప్పాడు. అందులో 15 నుండి 20 వచనాలు పట్టణానికి సంబంధించినటువంటి భాగముగా మనం చూస్తా ఉన్నాం. ఈ భాగము దాదాపు 2 కిలోమీటర్ల చదరం కలిగి ఉంటుంది. అంటే 2 కిలోమీటర్ల పొడవు 2 కిలోమీటర్ల వెడల్పు కలిగిన భాగంగా ఉంటుంది. దాదాపుగా మన నంబూరు అంత వైశాల్యం. ఈ నంబూరు ఈ చివరి నుండి ఆ చివరి దాకా, మనం హైవే దగ్గర నుంచి ఊరు చివరి వరకు ఇదంతా నంబూరు కిందకు వస్తుంది. వెడల్పు కూడా ఈ నంబూరు యొక్క ఈ భాగము నలుచదరం ఎలా ఉంటుందో, యెరూషలేం పట్టణం యొక్క ఆ భాగం కూడా అలా ఉంటుంది. ఆ కొండపైన ఉన్న భాగం దాదాపు 2 కిలోమీటర్ల నలుచదరం కలిగినటువంటి భాగం అది. ఈ పట్టణాన్ని గురించి చెప్పాడు. ఈ పట్టణానికి 4 వైపులా కొంత ఖాళీ స్థలం ఉంటుంది. ఉత్తరాన 12 గోత్రాలుగా భాగం, పడమర దాన్ని పడమర వచ్చేసరికి సాగు భూమికి అది ఇవ్వబడింది. మరలా దక్షిణాన అది మిగతా గోత్రాలకి ఇవ్వబడింది. ఉత్తరము దక్షిణము ఇశ్రాయేలీలు 12 గోత్రాలు, ఉత్తరానేమో 7 గోత్రాలు, దక్షిణానేమో
5 గోత్రాలు. ఈ 12 గోత్రాలకి ఈ భాగము ఇవ్వబడింది. తర్వాత తూర్పు పడమర సాగు చేసుకునే భూమి, వింటున్నారా? తూర్పు పడమర సాగు చేసుకునేటువంటి భూమికి ఇవ్వబడినటువంటి స్థలంగా మనం చూస్తాము. 48వ అధ్యాయము 18, 19 వచనాలు. ఆ భూమిని గురించి ఏం చెప్పాడో తెలుసా? ఎవరైనా సరే దాన్ని సాగు చేసుకొని దాన్ని పట్టణములో ఉన్న వారికి వారు ఏం చేయాలంటే విక్రయించాలి. అది సాధారణ వెలకి. అప్పుడు పట్టణంలో ఉన్నవారు కూడా వారు భుజించి బ్రతకడానికి వీలుంటుంది. అయితే ఆ భాగాన్ని ఎవరైనా సాగు చేసుకోవచ్చు అని చెప్పాడు. ఊరికినే నా పేరు అని పెట్టుకొని దాన్ని ఎవరో సాగు చేయకుండా బీడు భూమిలాగా వదిలేయటానికి కాదు, దాన్ని సాగు చేసుకోవడానికి ఆ భూమిని. అంటే ఈ లెక్క ఎలా ఉంటుందంటే దున్నేవాడిదే భూమి అన్నట్టుగా ఆ యెరూషలేములో ఉన్న కొంత భాగమును సాగు భూమిగా వదిలిపెట్టమని చెప్పాడు. అది ఆ దున్ని అది వారు తినడానికి, ఇంకా ఆ యెరూషలేం పట్టణంలో ఉన్న కొద్ది మంది వారు భుజించడానికి 18, 19 వచనాల్లో చెప్పాడు. 21, 22 వచనాలు అధిపతి యొక్క భాగం. అధిపతి అంటే రాజు అని మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఈ భాగం ఎక్కడ ఉంటుంది అంటే యోదాకు బెన్యామీను సరిహద్దులకు ఆనుకొని రాజు యొక్క భాగాన్ని మనం చూస్తా ఉన్నాం. తర్వాత 48వ అధ్యాయంలోనే 23 నుండి 29 వరకు దక్షిణాన ఉన్న 5 గోత్రాలకు ఇవ్వబడిన భాగంగా మనం చూస్తాం. మొదటేమో ఉత్తరాన 7 గోత్రాలు, ఇప్పుడు దక్షిణాన 5 గోత్రాలకి ఈ భాగాన్ని ఇవ్వడం మనం చూస్తాం. ఆ తర్వాత 30 నుండి 34 వరకు పట్టణం యొక్క గుమ్మాల గురించి చెప్పాడు. గుమ్మములు, వాటి పేర్లు. ఇవి దాదాపుగా ఎలా ఉంటాయి అంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఉన్న ఆ పరలోక పట్టణం, యెరూషలేం పట్టణం, పైనుండి దిగి వచ్చే పట్టణం, దాని గుమ్మములు, వాటి పేర్లు ఎలా ఉంటాయో దాదాపుగా ఆ పట్టణం యొక్క గుమ్మం పేర్లు కూడా అలాగనే ఉంటాయి. ఆ తర్వాత చివరిగా 35వ వచనంలో పట్టణం యొక్క పేరు మనం చూస్తాము. మాత్రమే కాదు, దేవుని ఆ పేరును గురించి ఏం చెప్తాడంటే దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు అని చెప్తాడు. కనుక ఈ భాగాన్ని గురించి మనం ముగించుకోకముందు యెరూషలేం పట్టణానికి ఒక పేరుంది, దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు అనేటువంటి పేరు. ఒకసారి చదువుతాను చూడండి. 35వ వచనం, దాని కైవారము 18,000 కొలకర్రల పరిమాణం, యెహోవాయుండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు. దానికి ఒక పేరు మనం చూస్తాము, అది యెహోవాయుండు స్థలము అని అన్నాడు. కనుక ఇంగ్లీష్లో ద లార్డ్ ఈస్ దేర్ అన్నారు. అదే హీబ్రూలోకి వచ్చేసరికి జెహోవా షమా అన్నారు. ఆయన కొన్ని పేర్లు ఉన్నాయి కదా, యెహోవా రాఫా, యెహోవా నిస్సి, ఇలా. ఇక్కడ యెహోవా షమ్మా అన్నారు. యెహోవా షమ్మా అంటే దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, లేక అక్కడ ఉన్నాడు, లేక ఆయన ఉన్నవాడు అని అర్థం. యెహోవా షమ్మా అన్నారు. కనుక ఈ పట్టణానికి చాలా పేర్లు ఉన్నాయి. నేను రిఫరెన్స్ల వరకే చెప్తాను, ఒకవేళ మీరు ఇంటికి వెళ్ళి నాకు చదువుకుంటే చదువుకోవచ్చు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 26వ వచనములో ఒక పేరు చూస్తాం. 60వ అధ్యాయము 14వ వచనములు ఇంకొక పేరు చూస్తాం. 62వ అధ్యాయము 2 నుండి 4 వచనాలు ఇంకో పేరు చూస్తాం. 12వ వచనములు ఇంకొక పేరు మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం 3:17, 33:16లో 2 పేర్లు మనకు కనబడతాయి విడిగా. జకరియా గ్రంథం 8:3లో ఇంకొక పేరు కూడా ఉంది. అయితే ఈ పేర్లన్నిటికంటే కూడా శ్రేష్టమైన పేరు ఏంటంటే దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు అనే పేరే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి పేరుగా మనం చూస్తాం. మనం నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనములో దేవుడు వారి మధ్య నివసించడానికి ఆయన ఒక ప్రత్యక్షపు గుడారం ఏర్పాటు చేయమన్నాడు. వాస్తవంగా సమీపింపరాని తేజస్సులో ఆయన వసించేవాడు, దూరంగా ఉండేవాడు. కానీ ఆయన ప్రజల మధ్య నివసించాలి అనుకునేవాడు. ఆయన పట్టణంలో ఉన్నాడు. అంతకుముందేమో యెహెజ్కేలు గ్రంథంలో ఆయన మహిమ విడిచిపోవడం చూస్తాము. ఇప్పుడేమో ఆయన వారి మధ్య ఉన్నాడు అనేటువంటి ఒక పేరు, జెహోవా షమ్మా అనే పేరు మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో కూడా 21వ అధ్యాయం 3వ వచనములో ఒక చక్కటి మాట రాయబడి ఉన్నది, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అనే మాట రాయబడి ఉన్నది. కాబట్టి దేవుడు సమీపింపరాని తేజస్సులో వసించేవాడు, కానీ ఆయన పిల్లల మధ్య నివసించాలి అనుకునేవాడు. ఒకప్పుడు దూరమయ్యాడు, మానవ అవిధేయతను బట్టి మరలా ఇప్పుడు వారి మధ్య నివసించడానికి ఆయన వచ్చాడు. మన 1000 ఏండ్ల పాలనలో ఆయనతో మనం నివసిస్తాము.
ఆ తర్వాత యుగ యుగాలు ఆయనతో కలిసి మనము సహజీవనం చేస్తాం. కనుక బైబిల్లో ఆ మాట ఉంటుంది 21వ అధ్యాయంలో, ఆయన వారితో కాపురముండును అనే మాటలు రాయబడ్డాయి. వారు ఆయన ప్రజలై ఉంటారు అని రాయబడి ఉన్నది. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అనే మాటలు రాయబడ్డాయి. మనము కలిసి నివసిస్తాం ప్రభుతో కూడా. ఆయన మన మధ్య ఉంటాడు.